అభిమానం హద్దులు మీరితే అనే పదం వాడతాగానే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి బూతులు, అబ్యూజింగ్ డైలాగ్స్, ఇలా ట్రోల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ అభిమానం హద్దులు మీరితే అందంగా కూడా ఉంటుందని ఒక అభిమాని నిరూపించాడు. అతని పేరు తెనాలి సందీప్. బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామానికి చెందిన ఇతను తను అభిమానించేటువంటి సమంతకి గుడి కట్టాడు. హీరోయిన్లకి గుడి కట్టడం మన సౌత్ ఇండియాలోని పెద్దగా కొత్త ఏం కాదు. గతంలో ఖుష్బుకి గుడి కట్టారు. ఇంకా చాలామంది హీరోయిన్లకి గుడి కట్టిన సందర్భాలు చూసాం. కాకపోతే తెలుగులో ఒక హీరోయిన్ గుడి కట్టడం అనేది కొంచెం కొత్త విషయమే. అలాగని ఇదే మరీ కొత్తది కాదు. ఆల్రెడీ అతను ఆ టెంపుల్ కట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం సమంత బర్త్డే సందర్భంగా, ఇవాళ సమంత బర్త్డే ఈ 28వ తారీఖున ఏప్రిల్ 28 సమంత బర్త్డే. ఈ సందర్భంగా అతను ఈ 3 ఏళ్లుగా ఆమె బర్త్డేని పురస్కరించుకొని అనాథ పిల్లలకు అన్నదానం చేస్తూ ఆ సందర్భంగా కేక్ కట్ చేయడం, ఆ విగ్రహం ముందు కేక్ కట్ చేయడం, అనాథ పిల్లలకు అన్నదానం చేయడం, ఆమె చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ని కూడా మిగతా వాళ్ళకు చెప్పడం, పంచడం, ఆమె చేసిన సోషల్ సర్వీస్ ద్వారానే తను ఇన్స్పైర్ అయ్యి ఇలాగా తనకి గుడి కట్టుకున్నాను, తనని ఆరాధిస్తున్నాను, అభిమానిస్తున్నానని చెప్తూ మరొకసారి అతను వార్తల్లోకి నిలిచాడు. తెనాలి సందీప్ అతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, చుందూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. ఈ టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. హ్యాపీ బర్త్డే సమంత గారు. గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి, అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము వెనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేండి, మరి నిర్భాగులేండి, విధవరాండ్లేండి ఎంతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి తెనాల్లో ఉన్నటువంటి PGM చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు. నేను మీ మహేష్, PGM చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్, తెనాలి. సో ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి సమంత ఆ తర్వాత తాను ప్రూవ్ చేసుకుంటూ ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలతో ఆకట్టుకుంది. చాలా గొప్ప సినిమాలో నటించింది. తన నటనతో చాలా సినిమాలు నిలబెట్టిన సందర్భాలు కూడా చూసాం. అలాగే ఫీమేల్ ఓరియంటెడ్ కథల్లో కూడా తను ఆకట్టుకుంది. మధ్యలో ప్రేమ, పెళ్లి, డైవర్స్ ఇవన్నీ పక్కన పెట్టినా ఆ సందర్భంలో తను ఎదుర్కొన్నటువంటి మానసిక సంఘర్షణ కూడా చాలా ధైర్యంగా ఫేస్ చేస్తూ దాని నుంచి ఓవర్కమ్ అయిపోయి ఇప్పుడు శుభం అనే సినిమాతో ప్రొడ్యూసర్గా కూడా మారింది. లేటెస్ట్గా ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్లో తను కూడా ఒక చిన్న క్యామియో చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సినిమాలో. సో ఆ శుభం మూవీ ద్వారా తను ప్రొడ్యూసర్గా కూడా మారింది. దానికంటే ముందే, తను పెళ్లి కంటే ముందే, ప్రేమ కంటే ముందే ఒక సోషల్ సర్వీస్ చేయడం ద్వారా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హెల్ప్లెస్ పూర్ పీపుల్కి తను సహాయం చేయడం, ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకోవచ్చు. ఇట్లా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది పిల్లలకు తను ఒక ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా చాలా గొప్పగా చాలా ఏళ్ళుగా సేవలు చేస్తూ ఉంది. చాలా తక్కువ మంది తెలిసినటువంటి విషయం. అందుచేత తనకు అభిమానం అయ్యాను కేవలం సినిమాల ద్వారా కాదని మాత్రం ఈ తెనాలి సందీప్ చెప్తా ఉన్నాడు. అంటే గుడి కట్టేంత అభిమానం అంత ఈజీగా ఎవరికి రాదు. మరి అతను ఇంత అభిమానాన్ని పెంచుకున్నాడంటే ఖచ్చితంగా అతను సమంతకి వేరాభిమాని కాదు, వేరాభిమాని అయ్యి ఉంటాడు.